సార్ నాది ఏఎంఎల్ బ్రాంచ్ సార్, డేటా సైన్స్ బ్రాంచ్ సార్ నాది అని చెప్తాడు. మళ్ళీ ఎందుకు జాయిన్ అవడానికి వచ్చావు కోర్స్ అని అడుగుతాను నేను. 4 years నేర్చుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు దగ్గరికి అడుగుతా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మా కాలేజ్లో మాదే ఫస్ట్ బ్యాచ్, కాలేజ్ చెప్పట్లేదు. సో దీంట్లో మార్పు తీసుకురావాలంటే విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులు ఎట్లాంటివి మీ ఏమైనా సజెషన్ చెప్పండి సార్. అంత పెద్ద వాళ్ళం మనం కాదు, ఆ మార్పులు తీసుకొచ్చే శక్తి మనకి ఆలోచన మీవి లేదు, మనకు ఆ శక్తి లేదు. విద్యా వ్యవస్థను మార్చే శక్తి నాకైతే లేదు. ఓకే, కానీ ఆ విద్యార్థులను మార్చుకునే శక్తి నాకుంది. సూపర్ సార్. ఓకే, ఆ వ్యవస్థ ఇప్పుడు రేపు మారుతుంది. జంజీ సూరుకోరు, వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు మార్చేస్తారు. తర్వాత ప్రస్తుతానికి మాత్రము ఇటువంటి విద్యార్థులను మనం జాబ్ అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పిస్తాం. ఓకే, ఏదైతే చదువుకున్నది నీకు గుర్తులేదు, విచ్ ఈజ్ యూస్ఫుల్, ఏఎంఎల్. ఓకే, ఎంత బ్యూటిఫుల్ టాపిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇదంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఫ్యూచర్ మొత్తం మీదే. నీకు ఎంతవరకు వచ్చు అది, ఇవన్నీ నేర్చుకొని, నీకు నేర్పలేదు కదా కాలేజ్, డోంట్ బ్లేమ్ కాలేజ్. ఓకే, నేను పాస్ చేశాను, దండం పెట్టు, నమస్కారం పెట్టు, బయటకు వచ్చేసి ఏం కావాలో నేర్చుకో, నేర్పించేసి వాళ్ళను నువ్వు జొమాటో వెళ్తావా, స్విగ్గీ వెళ్తావా, అమ్మ నాన్న డబ్బులు తీసుకుంటావా, తీసుకో, నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. బాగుపడాలి. వాళ్ళు ఇప్పుడు క్లాస్ విన్నాం కదా, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం వాళ్ళ వేస్ట్. కానీ పాస్ అయిన తర్వాత కడుపులో మంట వస్తుంది. ఎందుకు జాబులు లేవు, ఏమి లేవు. ఉంటే ఎంత ఇస్తున్నారు సత్య, ఎంత ఇస్తున్నారు సాలరీ? బీటెక్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఇప్పుడా సార్? 10 ఏళ్ల క్రితం ఇచ్చిన 3.2 ఇప్పుడు కూడా అదే 3.2 ఫ్రెషర్ ప్యాకేజీలు సార్. 3.2 అంటే 3,20,000. అది కూడా నెలకి 25,000 శాలరీ. అందులో పిఎఫ్ అన్ని కట్ అయిపోయి అడిగి 20,000 మిగులుతుంది చేతికి. 20,000 హాస్టల్ ఫీజు కట్టాలంటే 10,000 మినిమం. అది వదిలిపెట్టి 20,000 తీసుకుందాం. 20,000 30 రోజులు, రోజుకి 800 రూపాయలే. ఐఎమ్ సారీ టు సే సత్య, కరెక్ట్ సార్. అడ్డా ఉంటుంది హైదరాబాద్, అడ్డాస్ ఉంటాయి, లేబర్ అడ్డాస్. వీ పే 1,500 రూపీస్ పర్ డే. అవును సార్. 1,500 ఇస్తే కానీ ఆటో ఆటోలు తీసుకెళ్ళాలి, పని కాగానే వాళ్ళు తీసుకొచ్చి ఆటో వదిలిపెట్టాలి. ఆయన శాలరీ 45,000. ఇస్ మోర్ దెన్ దట్. బట్ వాట్ అబౌట్ యూ? నేను ఇన్సల్ట్ చేయట్లేదు వీళ్ళను. నీవు స్కిల్స్ పోయినాయి కదా, నవ్ లెర్న్ స్కిల్స్. పోనీ 30,000 కాదు, కొద్దిగా శాలరీ పెంచు, కొద్దిగా పెంచు. నువ్వు 3.2 అన్నావు కదా, కొద్దిగా పెంచు. ఇంకా 4.5 lakhs. 6 lakhs అంటే మినిమం. మంచిది అది చాలా మంచిదా నీ దృష్టిలో? చాలా మంచిది కాదు, మంచిది. ఫ్రెషర్కి ఒక మంచిది అంటే 50,000, నెలకి 50,000. 50,000 నీ కటింగ్స్ పోగా 40,000. 40,000 అంటే రోజుకి 1,300. అవును సార్. ఓకే, ఇంకొద్ది పెంచు, 9 lakhs. ఇంకొద్ది పెంచు, 10 lakhs ప్యాకేజ్. ఇంకా పెంచు, 12 lakhs. బాగుంది కదా. అవును సార్. 1 lakh శాలరీ బాగుంది, చూస్తుంది బాగుంది. ఎంత మిగిలితే అని కూడా వద్దు, 1 lakh నెట్ సేవింగ్స్ అనుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్ మనం తిడతారు. నో, ఐఎమ్ రెడీ. 12 లక్షలు ఇయర్లీ ప్యాకేజ్, ₹1,00,000 దాని పెళ్లి కూడా అవుతుంది. 1 lakh దాని పెళ్లి కూడా అయిపోతుంది. 12 lakhs. ఒక 30 years పనిచేశాడు సత్య. వాట్ ఈస్ టోటల్ ఇన్కమ్? 3.6 crores. 30 years పనిచేస్తే యావరేజ్గా 15,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. 3,60,00,000. మనం ఇక్కడున్న ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు. 3 కోట్లకి నీ జీవితాంతం కష్టపడినా. వాట్ ఈస్ లైఫ్? అందుకని మై డియర్ బీటెక్స్, మై డియర్ ఎంబీఏఎస్, మై డియర్ బీబీఏఎస్, చదువుకుంటప్పుడు కనుక నువ్వు పెయిన్ తీసుకుంటే జీవితాంతం గెయిన్, చదువుకుంటప్పుడు గెయిన్ తీసుకుంటే జీవితాంతం పెయిన్. సేమ్ థింగ్. ఏ నేర్చుకుంటే గెయిన్, ఏ నేర్చుకోకపోతే పెయిన్. లైఫ్ లాంగ్ పెయిన్. సో దీన్ని వాడుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, ఐ హావ్ టు డూ సమ్ జాబ్. ఓకే, జాబ్ చెయ్యి, 4 ఏళ్ళు 3 ఏళ్ళు చెయ్యి, నేర్చుకొని నాకు జాబ్ ఇస్తున్న కంపెనీ అతను ఎలా పైకి వచ్చాడు? 10th ఫెయిల్ ఉంటాడు గ్యారెంటీ అయినా. ఎందుకంటే మీ కంపెనీలో ఉంటుంది. నో, అది నాట్ ఇంపార్టెంట్ కాదు. అతను పైకి వచ్చినప్పుడు ఎందుకు పైకి రాలేదు? స్టార్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఐ ఎంకరేజ్ లైక్ దట్. సో కొన్ని రోజులు పని చేయి, అనుభవం కోసం పని చేయి. నువ్వు ఎంత ₹1,00,000 వచ్చినా, ఎంత 2,00,000 వచ్చినా ఏంటది? నీ బ్లడ్ అంతా ఇవ్వాల్సిందే కదా కంపెనీ కోసము. వాడు కంపెనీ వాడు నీ రిటైర్మెంట్ తర్వాత లోపలికి రానివాడు. అందుకోసమే ఇప్పటి నుంచి చెప్తున్న గ్రాడ్యుయేట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకుంటూ నేర్చుకోండి. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్ నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోండి. సూపర్ సార్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన రూరల్ అన్నారు కదా, రూరల్ వాళ్ళు ఇంగ్లీష్ ఫాస్ట్గా నేర్చుకోగలరు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి. ఇంకోటి, ఇంగ్లీష్ కష్టమా తెలుగు కష్టమా సత్య? తెలుగే కష్టం సార్. చాలా కష్టం. తెలుగు చాలా కష్టం సార్. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. దీన్ని ఏమంటారు తెలుగులో?
తెలియదు సార్. ఇంగ్లీష్ మైక్, దీని ఇంగ్లీష్లో ఏమంటారు? టై అంటాం. తెలుగులో ఏమంటారు? నాకే తెలియదు. దీని ఇంగ్లీష్లో ఏమంటారు? చైర్, తెలుగులో ఏమంటారు? కుర్చీ. కుర్చీ కాదు, ఉర్దూ అది. కుర్చీ ఉర్దూ. సో నేను తెలుగును తక్కువ చేయట్లేదు. నా తెలుగు భాష అంత గొప్పది. అవును సార్. 56 అక్షరాల భాష. అది 20 అచ్చులు, హల్లులు, పొల్లులు, సందులు, సమాసాలు, ఓకే, ఛందస్సు, ఇంత గొప్ప నా తెలుగు భాష. గుణింతాలు అన్నీ ఉన్నాయే. ఇదే నేర్చుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ అంతా అప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు. కాబట్టి నా విద్యార్థులకు చెప్తున్నాను, మీరు ఏమైనా చేయండి, నీ డిగ్రీలో వచ్చే నాకు ఇంగ్లీష్ మాట్లాడు, యూ కమ్ హియర్ అనాలి. నాకు గుర్తు రావట్లేదు. యూ కమ్. నో, నీ దగ్గరికి వెళ్ళి యూ గో దేర్ అని చెప్పాలని తెలియదు. ఇది చైనా, జపాన్ ఉంటారు సార్, వాళ్ళకి ఇంగ్లీష్ అంత ప్రొఫిషియన్సీ ఉండదు. ఐ యూ గో అంటాడు. అర్థమైంది, మీనింగ్ అర్థమైంది. ఇంగ్లీష్ ఏమన్నా ముట్టించిన మా భాష అది, నువ్వు మాట్లాడుతూ వస్తుంది. అవును సార్. మాట్లాడుకుంటే సార్ ఐ డోంట్ నో, యూ నాట్ టు లర్న్, యూ నీట్ టు లర్న్. తెలుగు ఎలాగొచ్చి మనకు ఇంగ్లీష్ వచ్చి తెలుగు నేర్చుకోవాలంటే 6 ఏళ్ళు పడుతుంది. ఇంగ్లీష్ ఓకే. ఇంగ్లీష్ తెలుగు నేర్చుకో 6 ఏళ్ళు పడుతుంది. అదే తెలుగు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 6 నెలలు పడుతుంది. కరెక్టే సార్. సఫర్ 6 months ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టి వచ్చేస్తుంది. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఎంత చెప్పినా రాదు, దిగితేనే వస్తుంది సార్. ఇదిగో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాట్లాడుతూ వస్తుంది. సూపర్ సార్. దిస్ ఈజ్ మై సజెషన్ టు ఆల్ మై స్టూడెంట్స్, లర్న్ ఇంగ్లీష్. అని నేను తెలుగు అంటే చాలా ఇష్టం, ప్రేమ, కానీ ఇంగ్లీష్ రాకుండా రావలే. ఓకే, ఇంట్లో ఇంగ్లీష్. కమ్యూనికేషన్ నెక్స్ట్. నా మనసులో నీకు చెప్పగలగాలి, నీ మనసులో నాకు రావాలి. దట్ ఈస్ కమ్యూనికేషన్. అంతే. కమ్యూనికేషన్ పెద్ద లాంగ్వేజ్ కాదు, సింపుల్. నా మనసు నీకు తెలవాలి, నీ మనసు నాకు తెలవాలి. అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అయిపోయింది. ఒకటి, సో మా దగ్గర పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. సో జాయిన్ కొత్తలో చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఒక 10 రోజులు 15 days కంటిన్యూగా వస్తాడు, కంటిన్యూగా నేర్చుకుంటాడు. స్లోగా ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది, డ్రాప్ అవుట్ రేషియో పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ, కాలేజెస్ అయినా ఇన్స్టిట్యూట్స్ అయినా. సో ఆ కన్సిస్టెన్సీని పిల్లలు మెయింటైన్ చేయలేకపోతున్నారు. మీరు లక్షల మంది స్టూడెంట్స్ చూసుంటారు కదా. మెయిన్ ప్రాబ్లం ఏమై ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా ఆ కైండ్ ఆఫ్ థింగ్ని ఓవర్కమ్ చేసి కెరీర్లో సక్సెస్ అవ్వాలి. సింపుల్గా ఫస్ట్ రోజున్న ఎనర్జీ కానీ, నెక్స్ట్ రోజున్న ఎనర్జీ కానీ 10 days తర్వాత 20 days తర్వాత ఈ కోర్సెస్ ఎట్లా ఉంటాయంటే, అనేది ఒక మారథాన్ లాంటిది సార్. ఇట్స్ నాట్ లైక్ ఏ స్ప్రింట్ కాదు, ఇది ఒక మారథాన్ రన్నింగ్. వెళ్తూ ఉండాలి. ఆ ఎనర్జీని ఎట్లా కీపప్ చేసుకోవాలి, అంత లాంగ్ రన్ కావాలంటే పిల్లలకి ఏ రకమైనటువంటి మైండ్ సెట్ ఉండాలి, వాళ్ళ ఎనర్జీని చెప్తున్నాను. నాలాంటి వాళ్ళు విలువాలి. షూర్ సార్. నెక్స్ట్ ఏమైతే తెలుసా, ఏ కాలేజీలోనే ఎక్కడ మోటివేషన్ ఇస్ టెంపరీ బాస్, మోటివేషన్ నాట్ పర్మనెంట్. మధ్యలో ఆ ఫేస్ చూసి వీళ్ళకి కొద్దిగా బోర్ కొడుతుంటుంది. ఓకే, అవును సార్. కథల రూపంలో చెప్పగలగాలి, కథానికల్లో చెప్పగలిగి మాలాని పిలవాలి. లేకుంటే మీ స్టాఫ్ నాకు అప్పచెప్పాలి. మీ స్టాఫ్ను ఇంకా ఎలా బాగా చెప్పొచ్చు నేర్పిస్తాం. ఇప్పుడు అంతా స్టోరీ టెల్లింగే నడుస్తుంది సార్. మంచిగా పిల్లలు కూడా కనెక్ట్ అయ్యే స్టోరీ టెల్లింగ్కే. వాళ్ళ ఎనర్జీని కీపప్ చేయాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫోకస్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. టీచింగ్ మెథడాలజీ మార్చాలి. ఓకే సార్. గ్రూప్ డిస్కషన్ నడవాలి, సిండికేట్ డిస్కషన్ నడవాలి, ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్ నడవాలి, క్వశ్చన్స్ నడవాలి, బ్రెయిన్ స్టామింగ్తో నడవాలి. లెక్చర్ మెథడ్ తగ్గించాలి. ఓకే సార్. లెక్చర్ మెథడ్ 15% ఉండాలి, కానీ లెక్చర్ మెథడ్ 98% ఉంటుంది. అవును. దట్ ఈస్ రీజన్ బోర్. 100% కాలేజ్ బోర్, ఇంటర్మీడియట్ బోర్, డిగ్రీ బోర్, కాలేజ్కి క్లాస్ కింద బీటెక్లో కానీ బీబీలో కానీ బయట గ్రౌండ్లో కూర్చుంటారు, సేమ్ చెప్తారు. అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలు. ఎప్పుడైతే అధ్యాపకుడు మారాడో విద్యార్థి మారుతాడు. నీ చిన్నప్పుడు ఫేవరెట్ టీచర్ పేరు చెప్పు. రామలక్ష్మి మేడం అని మేడం ఉండేవారు. కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది. ఇంగ్లీష్ చెప్పారు, గుర్తొస్తారు. కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది. ఇంతమంది టీచర్లు ఒకటి పేరు చెప్పావు. వాళ్ళు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మన మీద. అది మనం చేయాలి. యాక్చువల్లీ ఇంగ్లీష్ టీచర్ అనమాట. టీచర్స్ కూడా అలా చేయాలి. చాలా మంది ఏమిటంటే రొటీన్గా చెప్తూ ఉంటారు. వాళ్ళని తప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకు దే హవ్ నెవర్ గాన్ టు బీఈడి. బీఈడీలో ఏమైందంటే టీచింగ్ మెథడాలజీ అన్ని దాన్ని నేర్పిస్తారు. అవును సార్. ఒక ట్రైనర్ మెథడాలజీ దాన్ని నేర్పిస్తారు. కాబట్టి టీచర్లందరూ ట్రైనర్స్ అయితే అద్భుతంగా ఉంటుంది కదా. అదే నేను ఇంపాక్ట్ చేస్తున్నా ప్రతిరోజు. టీచర్ ట్రైనర్ అవ్వాలి అంటారు. సో పిల్లలు నాడి తెలుసుకుని తగ్గట్టు చెప్పాలి. అవసరమైతే ఇక్కడ వెళ్ళాలి. విద్యార్థి లెవెల్కి కిందకి వెళ్ళి చెప్పగలిగిన టీచర్ అంటారు. సూపర్ సార్. మనం క్లాస్ తీసుకున్నాక ఎప్పుడన్నా పిల్లలతో మాట్లాడిస్తామా? మాట్లాడి మనం మాట్లాడవు, వెళ్ళిపోతారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది. 90% మీ సబ్జెక్ట్ సంబంధించిన ఏ టీచర్స్ కానీ
ఇంజనీరింగ్ టీచర్స్ కానీ ఆ డ్రెస్సింగ్ బాగుండదు, జీన్స్ వేసుకొని వస్తారు. అవును సార్. ఐ డోంట్ మైండ్ అది, జీన్స్ వేసుకొని కానీ తప్పేం కాదు అనుకోండి. సో ఎటైర్ చూడగానే ఆటోమేటిక్ గౌరవం కలగాలి సార్ టీచర్ మీద. వాడు చెప్పేది వినాలి అనిపించాలి వాళ్ళకి. కరెక్టే సార్ మీరు చెప్పింది. నీ ప్రజెంటేషన్ డిఫరెంట్ మార్క్స్ ఉన్నాయి. ఈరోజు చార్ట్ ప్రజెంటేషన్ ఉందనుకో, ఫ్లిప్ చార్ట్ ప్రజెంటేషన్ ఈరోజు ఉంటే ఆడియో విజువల్ రేపు ఉండాలి, క్వశ్చన్ ఆన్సర్స్ ఎల్లుండి ఉండాలి, బ్రెయిన్ స్టార్మింగ్ అవతల ఎల్లుండి ఉండాలి. ప్రతి ఒక్క రకమైన టాపిక్ మారుస్తుంటే ప్రజెంటేషన్, దిస్ ఆర్ ప్రజెంటేషన్ స్కిల్స్ అవును సార్. మారుస్తుంటే ఇంటరాక్టివ్ అసలు ఉంటుందా? వన్ వే సినిమా లాగానే అంతే సార్, స్టోరీ నడుస్తుంది. ఇంటరాక్టివ్ అంటే మారుతుంది. అందుకని అందరు టీచర్లకు నేను ఒకటే అంటాను, కమ్ టు అవర్ ఇంపాక్ట్, వి టీచ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదే నేర్పిస్తాం మేము. ఎందుకంటే టీచర్ మారితే దేశం మారుతుంది అని మా నమ్మకం కాబట్టి.